హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో అప్పర్ బాడీ అలాగే బ్యాక్ రిలేటెడ్గా వర్కౌట్స్ చేస్తున్నాం. మేము రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకుని చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్. ఈరోజు రెసిస్టెన్స్ బ్యాండ్ కదా, ఇన్ కేస్ లేకపోతే ఏం చేయాలి అభిమానిక? సో ఇవి డంబెల్స్ యూస్ చేయొచ్చు. కొన్ని ఎక్సర్సైజ్ మాక్సిమం అది అంటే మనం కొన్ని రెసిస్టెన్స్ కాబట్టి ఎలాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేసినప్పుడు యూ వర్క్. ఇది లేకపోయినా యూ కెన్ యూస్ డంబెల్స్ ఆర్ వాటర్ బాటిల్స్. ఓకే. ఈవెన్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఒక 4-5 పెట్టుకుని వీకెండ్ అదైతే హర్ట్ అవుతుంది. ఓకే. తప్పమని మనకి సో రెసిస్టెన్స్ బ్యాండ్ తో కంపల్సరీ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇమ్యూనిటీ ఎవ్రీథింగ్. యా, అండ్ మనం రెసిస్టెన్స్ బ్యాండ్ యూస్ చేసినప్పుడు ఆపోజిట్ గా అది ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దట్ విల్ కీప్ పుల్లింగ్ అస్. కాబట్టి మనం రెసిస్ట్ చేస్తున్నాం, మనం స్టాప్ చేస్తున్నాం. అప్పుడు మనం ఎక్కువగా వి పుట్ ఎఫర్ట్ అండ్ పుట్ అవర్ స్ట్రెంగ్త్. సో అలా మెల్లిగా వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్. అండ్ అభిమానిక, ఇన్ కేస్ రెసిస్టెన్స్ బ్యాండ్ లేకపోతే 2 మెంబర్స్ ఉంటే రెసిస్ట్ చేస్తూ చేయొచ్చు కదా. మనం ఒకసారి చేసాం ఎక్సర్సైజెస్, నువ్వు నేను కలిసి. వావ్, గుర్తుంది. ఎస్. అండ్ అప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ. ట్రస్ట్ మీ, 2 people చేస్తున్నప్పుడు కూడా ఎవరి స్ట్రెంగ్త్ ఎంత ఉందో ప్రెజెంట్ చేసేస్తూ ఉంటారు కదా. డెఫినెట్ గా. అంటే అదొక కాంపిటీషన్ లాగా అయిపోతుంది. అండ్ అట్లీస్ట్ అలా అయినా అందుకనే పార్ట్నర్ ఉన్నప్పుడు ఇంకొంచెం మోటివేషన్ ఉంటుంది అంటారు. సో మీరు కూడా ఒకవేళ ఇవాళ చేసే ఎక్సర్సైజ్ కూడా మీకు కావాలంటే మీరు పార్ట్నర్తో కూడా చేయొచ్చు. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వార్మప్ ఫస్ట్. అండ్ ఇక్కడ నుంచి ఆర్మ్ అప్ అండ్ డౌన్. ఓకే, 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands forward, open and close. Mana shoulder blades దగ్గరికి ఇలా రావాలి. అండ్ అలా అనేసి మీరు మరి అప్పర్ బాడీ లోవర్ బాడీ మూవ్మెంట్ ఉండకూడదు. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akkadi nunchi hands out, flex, flop, flex, flop. 5, 6, 7 go. 1, 2, 3, elbow straight. 4, 5, 6, 7, 8, 9, 10. and ikkadi nunchi circles. Mana ee part nunchi circles draw cheyali. Okay, let's go. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands all the way up and down. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akkadi nunchi hands ila drop cheyakunda in line with the shoulders and twist, twist. 5, 6, 7 go. 1 and 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, feet parallel unchesi, forward bend, knees bend cheyochu kani back flat undali. 1 and up. Okay, back round cheyakandi, not like this. Ikkada nunchi forward, ikkada ee hip దగ్గర నుంచి మీరు forward bend అవ్వాలి. All right, 5, 6, 7 and go. 1 up, halfway. 2 up, 3 up, 4 up, 5 up, 6 weight forward shift cheyali. 7, 8, 9, 10. And ikkadi nunchi legs wider, malli
halfway forward, bend, hands forward and open. Let's go. 5, 6, 7 and go back flat. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slower, knees bend, come up and feet together. And ikanichi hip circles, clockwise 10, anti-clockwise 10. 5, 6, 7, go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Let's start with the first one with the resistance band. Okavela meeda band lekapothe water balls తీసుకోండి or dumbbells. Okay? And the first one very simple. Hands ikkada ila and up and forward. Upper body kabatti ikkadi nunchi stretch maximum. So మీరు ఇలా లూజ్ గా పెడితే ఏం ఎఫెక్ట్ ఉండదు. And wider, up, down. So make sure మీ hand ఇక్కడికి ఆగిపోకుండా చూసుకోండి. All the way up in line మన హెడ్ తో, ఎగ్జాక్ట్లీ మన హెడ్ పైకి. Alright, straight line లో. And lats మీద కూడా పడాలి. You will work on the shoulders, abs tight, knees soft. Okay, let's go. 5, 6, 7 and go. 1, 15 reps. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. And next one, ikkadi nunchi hip hinge back, bend forward, back flat malli. And ikkadi nunchi kuda ila back arch cheyakodadu, tailbone tucked in and there, down, koncham forward and squeeze. Elbows venaki ikkadiki aapakandi, elbows paiki మీ బ్యాక్ స్క్వీజ్ చేయాలి. knees bent, knees straight కాదు, never lock your knees, knees bent. And 5, 6, 7 go, squeeze. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15 and up. So you work on the back for sure. Normal ga kuda manam ee position lo unnappudu elbows eppudu squeeze chesi unchinnappudu you can work on the back. Next one, ikkadi nunchi hand. So take plank position lo. So one hand ila band ni petesi inko hand toni ila pattukoni get into the plank position. Okay, plank position, pull, twist, hand kuda back and in. So okavela mee band slip avutundannappudu just ila support teeskondi floor meeda petesi so that adi move avvakunda untundi. All right, ready guys? Hold, plank position. Modification, complete plank kakunda modified plank. Ee position lonchi stay on your knees and twist. Okay, so Deepa do the modification, Nenu Vishnu will do the actual one. So manam alternate chestunnamo, right left 10 reps. And 5, 6, 7 plank position, abs tight, go. 1, and other side, left, 3,
స్లోగా టేక్ యువర్ టైం, హిప్ డ్రాప్ చేయకూడదు. 5 and 6 7 8 9 10 and down. Slowly come up, లేదా just stay in the child pose for 10 seconds. And ఇక్కడ నుంచి మన next variation again plank position లో, కాకపోతే మనం plank లో ఉన్నప్పుడు hand out in. Definitely you'll work on your shoulders and make sure మీ back ఇలా arch ఉండకూడదు. Tailbone tucked in, shoulders active. చాలా important part మన shoulders కూడా, బికాజ్ మనం రాంగ్గా చేస్తే మన షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు దీంతో చేయడం కష్టంగా అనిపిస్తే ఏ ఎక్విప్మెంట్ లేకుండా ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో. అండ్ 5 6 7 గో అవుట్ ఇన్ 2 3 4 5 6 7 8 9 10 and knees drop, stay in the child pose. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10 and slowగా ఇక్కడ నుంచి మళ్ళీ extend, lie down, band వేసుకొని hands forward. ఓకే, సో ఈ పొజిషన్లో palms facing each other ఇలా. ఓకే, ఇక్కడ నుంచి toes down and only మీ upper body. All right, let's go. 5 6 7 go. 1 and down, 2 down, 3 down, 4 down, shoulders away, 5 down, 6 down, 7 down, 8 down, 9, let's go to 10 and down and band aside. So Bhanika, next one. Next one, let's continue. ఇక్కడ నుంచి మనం 1 leg down, 1 knee down. మీకు నీ షూస్ ఉంటే ప్లీజ్ మ్యాట్ రోల్ చేసి పెట్టుకోండి, లేదా ఒక చిన్న పిల్లో, కుషన్ ఆర్ టవల్ ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. ఓకే, అండ్ సో ఇక్కడ నుంచి వీఆర్ డూయింగ్ బైసెప్ కర్ల్స్. ఆల్రైట్, సో హ్యాండ్స్ స్ట్రైట్ డౌన్, కొద్దిగా మనకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి పుల్ చేస్తూ ఉంటుంది. సో బ్రింగ్ ఇట్ బ్యాక్ టిల్ హియర్, డౌన్, ఎక్స్టెండ్ చేసి లాగి, పుల్ ఇట్ అప్ and down, halfway up and down. Okay, let's go. Hold the band. అదే మీరు కావాలంటే మీకు బ్యాండ్ లేని వాళ్ళు యూజ్ అ డంబెల్. ఆల్ రైట్, రెడీ గైస్? 5 6 7 go. 1 down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down. Elbow forward back move చేయకూడదు, resist చేసి పెట్టుకోవాలి. Other side, let's start. Ready guys? 5 6 7 and go. 1 2 3, elbows move చేయకండి. 4, abs tight. 5 6 7 8 9 and 10. And ఇక్కడ నుంచి రిలీజ్ అండ్ ఇదే పొజిషన్లో ఉండండి. సిట్ బ్యాక్, వెనకాల హీల్స్ పైన కూర్చోండి. మీకు ఇలా కష్టంగా అనిపిస్తే నేను నించొని కూడా చేయొచ్చు. ఆల్రైట్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ
బ్యాండ్ ఈ పొజిషన్లో వేసుకోండి, హ్యాండ్ గోస్ అప్. సో పైకి హిప్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ హ్యాండ్ కమ్స్ అప్, మళ్ళీ వెనక్కి కూర్చున్నప్పుడు wider and up and back వెళ్తున్నప్పుడు wider. Okay, let's go and let's start kneeling position నుంచి up 5 6 7 and go 1 and up 2 and up 3 and up 4 up 5 up 6 up 7 up 8 up 9 up 10 and up and you can see hands down. Are you both okay? Okay. Yeah, and ikkanichi from here slowly we are going to same thing similar ee position lonchi ఈసారి హ్యాండ్స్ ముందుకి అండ్ కొద్దిగా క్వాడ్రిసెప్స్, డెఫినెట్గా క్వాడ్రిసెప్స్ వర్క్ అవుతాయి ఎందుకంటే మనం లీన్ బ్యాక్ చేస్తున్నాం. సో కొద్దిగా ఈ స్ట్రైట్ పొజిషన్ నుంచి కొద్దిగా లీన్ బ్యాక్ కానీ ఫ్లాట్ బ్యాక్ అన్నప్పుడు ఇలా కాదు ఇలా కాదు, ఇక్కడ నుంచి స్ట్రైట్గా బ్యాక్, హ్యాండ్స్ అప్, స్క్వీజ్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రైట్ అప్. డెఫినెట్గా మన క్వాడ్రిసెప్ మసిల్స్ వర్క్ అవుతాయి, ప్రైమరీలీ అయితే మన అప్పర్ బాడీ. ఓకే, లెట్స్ గో 5 6 7 గో. కొద్దిగా లీన్ బ్యాక్, హ్యాండ్ అప్, స్క్వీజ్ అండ్ డౌన్, 2 and squeeze down, 3 and row down, 4 and down, 5 and down, 6 elbows in, 7 and down, 8 down, 9 10 and down. ikkada nunchi slowly stand up and up, one hand straight, one hand koddiga elbow bend and pull up, pull up. Okay, so ఇది side లో ఇలా down pull చేస్తుండాలి and ఇది resist చేస్తుండాలి, outside కి కాదు, ఇలా upper. Okay, 5 6 7 and go 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇక్కడ నుంచి other side 5 6 7 go 1 2 3 hand ముందుకు వెళ్ళిపోకూడదు, in line, 4 5 6 7 8 9 and 10 and down and కింద పెట్టేసేయండి. ఇక్కడ నుంచి hands out to the side and straight, each shoulder down, 1 2 3 4 5 and other side, shoulder down, 1 2 3 4 5. ఇక్కడ నుంచి and eagle arms అంటాము. అండ్ మీకు కంప్లీట్గా ఇలా నమస్తే పెట్టడం కష్టంగా అనిపిస్తే
కెన్ స్టే హియర్, ఇట్స్ ఓకే. అండ్ మరి ఎల్బోస్ ఇలా చెస్ట్ వల్ల కాకుండా కొంచెం పైకి అండ్ అప్. స్టే హియర్. 1 2 3 4 5 and release. Other hand, opposite side, and 1 2 3 4 5 and down. ikkadi nunchi round melliga neck down, head down, chin mana neck ki touch ayanta దగ్గరికి, and slowగా back round chestu, bend forward, spine round and down down down. ikkadi nunchi look forward, melliga chin up, back flat and up, and ikkadi nunchi all fours position, all four position. ee position nunchi hand down and shoulder complete ga down. 1 మొత్తం షోల్డర్ డౌన్, హెడ్ డౌన్, హిప్ పైకి ఉంటుంది, డోంట్ సిట్ బ్యాక్. 3 4 5 and up. Switch other side. 1 2 3 4 5 and slowగా come up. and ikkadi nunchi fingers వెనకాలకి ఇంటర్లాక్ చేసేసి palms touch అవ్వాలి and bend forward, hands పైకి, and hands పైకి push చేస్తూ ఉండండి. 1 2 3 4 5 and slowగా release చేస్తూ come and relax. and that's it for today. ఈ రోజు మేము గెట్ సెట్ ఫిట్ లో అప్పర్ బాడీ అలాగే బ్యాక్ రిలేటెడ్ గా రెసిస్టెన్స్ బ్యాండ్ తో ఎక్సర్సైజెస్ చేసాము. మా స్ట్రెంగ్త్ ఎంత ఉందో అంత యూజ్ చేసి రెసిస్ట్ చేస్తూ చేసాము. మీరు కూడా మీ స్ట్రెంగ్త్ యూజ్ చేసుకొని ఈ ఎక్సర్సైజెస్ చేసి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ.